Hello everyone, how are you all? I hope you are all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ టెన్స్ గురించి స్టార్ట్ చేసుకున్నాము. దీంట్లో మనకి ఈచ్ టెన్స్లో కూడా మనకి 4 సబ్ టెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో దీంట్లో మనకున్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. దీంట్లో ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ఒక పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది, దానికి ఉన్న ఫార్ములాస్ ఏంటనేవి డిస్కస్ చేసుకున్నాం. మనం జనరల్గా చెప్పుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్కి పాస్ట్ ఫామ్. పాస్ట్ ఫామ్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనులు. సో ఈ మెయిన్ వర్బ్ అనేది ఆల్రెడీ జరిగిపోయినట్లుగా, ఎందుకంటే దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మనం పాస్ట్ టెన్స్ అంటేనే ఆల్రెడీ జరిగిపోయిన పనులు చెప్పుకునేది. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా అంతే. కాబట్టి మనం ఇక్కడ మెయిన్ వర్బ్ని పాస్ట్ ఫామ్లో రాసుకుంటాం. ఇంకా రిమైనింగ్ మ్యాటర్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఎవరితో చేస్తున్నాం అనేది, ఇంకా రిమైనింగ్ ఈస్ ఎక్స్ట్రా. ఓకే. సో సబ్జెక్ట్కి ఇందులో ఈ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఏమి మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ లేవు కాబట్టి చేంజ్ అయ్యేది ఏమి ఉండదు. సో ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, మెయిన్ వర్బ్ మాత్రం పాస్ట్ ఫామ్లోనే ఉంటుంది. సో మనకి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెగిటివ్ సెంటెన్సెస్. ఈ నెగిటివ్ సెంటెన్సెస్ని మనం ఎలా ఫామ్ చేస్తాం, వాటికి ఏ ఫామ్లా బేస్ చేసుకొని మనం ఈ సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తాం అనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే. సో మనం ఈరోజు నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకోవాలి కదా. సో యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే ఫస్ట్ ఏం చేస్తాం, మనం నెగిటివ్ సెంటెన్స్ కానీ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కానీ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసుకుంటాం కదా. దాని నుంచి నెగిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. తర్వాత దాని నుంచి క్వశ్చన్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడు చేసే ప్రాసెస్ ఇదే కదా. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకుంటాం. ఇది పాజిటివ్ సెంటెన్స్ అయిపోయినంత మాత్రం ఇది అయిపోయినట్లు కాదు. నెగిటివ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా పాజిటివ్ నుంచి మళ్ళీ నెగిటివ్కి వస్తాం. సో మళ్ళీ క్వశ్చన్ ఫామ్లోకి రావాలంటే పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్స్ని కూడా మనం క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇది ఒక్కటి అయిపోగానే అయిపోయినట్లు కాదు, ఇది అయిపోయినట్టు కాదు. క్వశ్చన్ ఫామ్ నేర్చుకునే వరకు మనకి పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్తో యూజ్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది, నెగిటివ్ సెంటెన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ వస్తుంది. సో ఈరోజు కూడా ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ని తీసుకొని దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ ఫామ్ ప్లస్ రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా వి నో కదా. దీన్ని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఐ వ్రోట్ లెటర్ టు మై ఫ్రెండ్ అని మనం ఆల్రెడీ సెంటెన్స్ చెప్పుకున్నాం. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, మెయిన్ వర్బ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా. సో ఐ వ్రోట్ లెటర్ టు మై ఫ్రెండ్. సో దిస్ ఇస్ అ పాజిటివ్ సెంటెన్స్. ఓకే. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ కిందకి ఫామ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒకటి చిన్న దీంట్లో ఉన్న ఈ ఫార్ములాకి దీనికి ఆ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చే ఫార్ములాకి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని అదొక్కటి మీరు అర్థం చేసుకుంటే అంతా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ మొత్తంలో మనకి ఈ ఒక్కదాంతోనే మనకి పని. దేంతో? ఇదేంటి? మెయిన్ వర్బ్. మనం దీన్ని నెగిటివ్ సెంటెన్స్ కిందకి ఫామ్ చేయాలంటే మనకి ఓన్లీ ఇది ఒక్కటే, ఈ మెయిన్ వర్బ్ ఒక్కదాంతోనే మనకి వర్క్ ఉంది. దాన్ని ఒక్కదాన్ని కొంచెం మోడిఫికేషన్ అనేది చేసుకుంటే మనకి నెగిటివ్ సెంటెన్స్ అనేది వస్తుంది. సో దీన్ని సపరేట్గా ఇక్కడ రాసుకుందాం. వ్రోట్. సో దిస్ ఈస్ ద మెయిన్ వర్బ్ ఫామ్ ఇన్ దిస్ పాజిటివ్ సెంటెన్స్. వ్రోట్ అంటే ఏంటి? ఆల్రెడీ రాయడం కంప్లీట్ అయిపోయిందని వ్రోట్ మీనింగ్. సో ఇక్కడ ఇలా వ్రోట్ అని ఉందనుకోండి, ఇది దీని ప్లేస్లో మనకి ఎలా ఉంటుందంటే ఈ లెటర్ ముందు డిడ్ ప్లస్
రైట్ ఉన్నట్లు మనకి. అంటే ఇక్కడ మనకి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంది. సో ఇది ఇలా ఉందనుకోండి, మనకి ఇలా ఉన్నట్లే డిడ్ ప్లస్ రైట్. డిడ్ అంటే ఏంటి? చేసావని, అంటే ఆల్రెడీ రాసావని, డిడ్ ప్లస్ రైట్. ఇంకా కేమ్, డిడ్ ప్లస్ కమ్. ఓకే, ఇది కూడా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బే, ఇది కూడా సేమ్. సో నెక్స్ట్ ఎయిట్. ఎయిట్ అంటే ఏంటి? ఆల్రెడీ తినేయడం. సో డిడ్ ప్లస్ ఈట్. చూడండి, అన్ని వర్బల్ ఫామ్సే. ఇవేమో పాస్ట్ ఫామ్లో ఉన్న ఇటు సైడ్ ఉన్నాయేమో, ఇంకా ఇక్కడ డిడ్ ఒకటి యాడ్ అయింది. మీరు ఈ వర్బ్ ఫామ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. రైట్, కమ్, ఈట్, ఇవన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అంటే స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇది రైట్ అంటే ఏంటి? రాయటం, ఇంకా రాయలేదు, రాయటం. కమ్ అంటే రావటం, ఈట్ తినాల్సి ఉండటం. సో ఇంకా ఇక్కడ పనులు జరగలేదు. కాకపోతే ఈ డిడ్ యాడ్ అయితే మాత్రం డిడ్ రైట్ అంటే రాసేశాడు, కమ్ అంటే వచ్చేసారు, డిడ్ ఈట్ అంటే తినేశారు. సో ఈ డిడ్ యాడ్ అవ్వడం వల్ల ఇవేంటి? అసలు ఈ వర్బల్ ఫామ్స్ ఏంటి? స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇవి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, ఆల్రెడీ జరిగిపోయిన పనులు. సో మనకి ఇక్కడ వ్రోట్ ఉంటే మనం ఈ సెంటెన్స్ ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఈ పాజిటివ్ సెంటెన్స్ ని ఇంకెలా ఫామ్ లో రాసుకోవచ్చు. ఐ డిడ్ రైట్. నేను దీనికే రాస్తున్నా, ఈ సెంటెన్స్ కే ఈ ఫామ్ ని పాజిటివ్ సెంటెన్స్ లోనే ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది చూస్తున్నాం. ఐ డిడ్ రైట్ లెటర్ టు మై ఫ్రెండ్. సో నేను ఈ సెంటెన్స్ నే ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చని చూపిస్తున్నాను. ఎక్స్టెన్షన్ ఏం లేదు దీంట్లో పెద్దగా. వ్రోట్ అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఫామ్ ఇది. సో దీనికి మనం ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రాసి దాని ముందు డిడ్ యాడ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇది ఇంకొక ఎక్స్టెన్షన్ ఫామ్ ఆఫ్ ద పాజిటివ్ సెంటెన్స్ ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఫస్ట్ సెంటెన్స్ ని రాసుకున్నాం కదా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాం అంతే. ఎందుకు అంటే ఇలా సెంటెన్స్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే దీని నుంచి మనం నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలంటే, ఇప్పుడు నేను నెగిటివ్ సెంటెన్స్ ఫామ్లో రాస్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూడొచ్చు. సో సబ్జెక్ట్, నెక్స్ట్ డిడ్ ప్లస్ నాట్, నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, రిమైనింగ్ extra. So this is the formula for negative sentence. నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనం తెలుసుకున్న ఫార్ములా ఇది. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్? ఐ. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? డిడ్. నెక్స్ట్ నాట్. మెయిన్ వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉంది? ఫస్ట్ ఫామ్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఫామ్ లోనే ఉంది కదా. సో ఐ డిడ్ నాట్ రైట్ వాట్? ఏం రాయలేదు? లెటర్ టు మై ఫ్రెండ్. సో దిస్ ఇస్ ద నెగిటివ్ సెంటెన్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ వ్రోట్ లెటర్ టు మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్కి లెటర్ రాశాను. సో దాన్ని మనం అదే సెంటెన్స్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాం, అంటే ఎక్స్టెండ్ కొంచెం సాగదీసాం. ఐ డిడ్ రైట్ లెటర్ టు మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్కి లెటర్ రాశాను. సో ఈ రెండింటి మీనింగ్స్ సేమ్, కాకపోతే మనం ఏం చేసామంటే కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాం సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ని బేస్ చేసుకొని మనం దీనికి నెగిటివ్ ఫార్ములా అనేది రాసుకున్నాం. ఏంటది? మధ్యలో ఈ సెంటెన్స్కి మధ్యలో వర్బల్ ఫామ్కి ఇంకా ఈ డిడ్కి మధ్యలో నాట్ అనేది యాడ్ చేసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఐ డిడ్ నాట్ రైట్ లెటర్ టు మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడికి ఉత్తరం రాయలేదు. ఓకే, మనకి నెగిటివ్ సెంటెన్స్ అనేది వచ్చేసిందా? సో మనం ఈ సెంటెన్స్ని ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. మీకు ప్రీవియస్ క్లాస్లో మనం ప్రజెంట్ టెన్స్ చెప్పుకున్న టైంలో చెప్పాను నేను. ఐ డిడ్ నాట్ ఎలా రాసుకోవచ్చు? DIDNT ఇలా రాసుకోవచ్చా? డిడ్ నాట్ని డిడింట్ అని రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? డిడింట్.
I didn't write letter to my friend. So this is a sentence. I didn't write letter to my friend. ఇక్కడేమో I did not write. దీని మీనింగ్ వేరే కాదు, రెండు సేమ్. ఇవి రెండు సేమే, కాకపోతే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చని చెప్పుకున్నాం అంతే. సో అర్థమైంది కదా. మళ్ళీ ఇంకో సెంటెన్స్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్ రాసుకోవాలి మనం. ఒక సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఈ పాజిటివ్ సెంటెన్స్ రాసుకుందాం, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. తర్వాత యాజ్ ఇందా చేసినట్లుగానే నెగిటివ్ సెంటెన్స్, దాన్ని మనం ఇంకా ఎలా ఇంకొక ఫార్ములా ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు సబ్జెక్ట్ అనేది హీ అని తీసుకుందాం. హీ అంటే ఎవరు? అతను నాకు ఒక కథ చెప్పాడు. ఓకే, సెంటెన్స్ ఈస్ అతను నాకు ఒక కథ చెప్పాడు. సో చెప్పడం అంటే ఏంటి? టోల్డ్. చెప్పడం అంటే టెల్. ఆల్రెడీ చెప్పాడు కాబట్టి టోల్డ్. మెయిన్ వర్బ్లో పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రాసుకోవాలి, ఎందుకు? పాజిటివ్ సెంటెన్స్. సో హీ టోల్డ్ మీ ఏ స్టోరీ. సో చూడండి ఒకసారి ఈ సెంటెన్స్ మీనింగ్. హీ టోల్డ్ మీ ఏ స్టోరీ. అతను నాకు ఒక కథ చెప్పాడు. సో హీ ఈజ్ అ సబ్జెక్ట్, టోల్డ్ ఈస్ మెయిన్ వర్బ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉంది. దిస్ ఈస్ రిమైనింగ్ ఈస్ ఎక్స్ట్రా. సో మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది వచ్చేసింది కదా. సో దీన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. సో ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ద పాజిటివ్ సెంటెన్స్ ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకుంటాం. మనం చెప్పుకున్నట్లుగానే మళ్ళీ ఏం చేయాలి? సబ్జెక్ట్ తర్వాత టోల్డ్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? టోల్డ్. మనం చెప్పుకున్నాం కదా, ప్రతి మెయిన్ వర్బ్ ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఒక వర్బల్ ఫామ్ కి ముందు డిడ్ వస్తుంది. డిడ్ వచ్చినప్పుడు ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు డిడ్ ప్లస్ టోల్డ్ కి, టోల్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పడం. సో ఇంకా చెప్పలేదు అని చెప్పడానికి ఎలా చెప్పాలి మనం? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి? టెల్. సో డిడ్ ప్లస్ టెల్. He did tell me a story. He did tell me a story. So this is the expanded form of the positive sentence. మనం he told అని రాసుకున్నాం, ఇక్కడేమో did tell అంటే ఆల్రెడీ అది కూడా చెప్పినట్లే, కాకపోతే ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ నెగిటివ్ సెంటెన్స్ అనేది కన్వర్ట్ చేసుకుందాం. సో సబ్జెక్ట్ ఈస్ హీ యాజ్ ఇట్ ఈస్ డిడ్ ప్లేస్ లో డిడ్. నెక్స్ట్ మళ్ళీ నాట్, హీ డిడ్ నాట్. తర్వాత ఏముంది ఇక్కడ? మెయిన్ వర్బ్ ఫామ్ లో ఏముంది? టెల్. హీ డిడ్ నాట్ టెల్ మీ ఏ స్టోరీ. హీ డిడ్ నాట్ టెల్ మీ ఎ స్టోరీ. అతను నాకు ఆ కథ చెప్పలేదు, ఒక కథ చెప్పలేదు. సో దిస్ ఈస్ ద నెగిటివ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ పాజిటివ్ సెంటెన్స్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇంకా హీ డిడ్ంట్ టెల్ మీ ఏ స్టోరీ. హీ డిడ్ంట్ టెల్ మీ ఏ స్టోరీ. సో ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా తీసుకున్నాం, దాన్ని బేస్ చేసుకొని ఒక మన ఓన్ సెంటెన్స్ ఏదో ఒకటి తీసుకొని ఆ పాజిటివ్ సెంటెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ మెయిన్ వర్బ్ ఫామ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి. డిడ్ టెల్ అనేది ప్రతి మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ లో మీరు పాజిటివ్ సెంటెన్స్ అనేది వర్బల్ ఫామ్ పాస్ట్ ఫామ్ లో ఉంటే మీరు నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. ఏం చేయాలి? ఎక్స్పాండ్ చేయాలి మెయిన్ వర్బ్ ఫామ్ ని. ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా యూ విల్ కన్వర్ట్ ఇన్ ఇంటూ
నెగిటివ్ సెంటెన్స్. ఆ నెగిటివ్ సెంటెన్స్ కూడా ఇంకా మనం తగ్గించుకొని అంటే ఈ ఫామ్ లో కూడా మనం రాసుకోవచ్చు. డిడింట్ అని, డిడ్ నాట్ ని డిడింట్ అని కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, సో దిస్ ఈస్ నెగిటివ్ సెంటెన్సెస్, హౌ టు కన్వర్ట్ పాజిటివ్ సెంటెన్స్ టు నెగిటివ్ సెంటెన్స్. సో మీకు ఆల్రెడీ 2 సెంటెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. అంటే ఈ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని ఎక్స్పాండ్ చేసుకొని ఈ నెగిటివ్ సెంటెన్స్ లో ఈ డిడ్ కి ఇంకా మెయిన్ వర్బ్ ఫామ్ కి మధ్యలో నాట్ అనేది వస్తుంది అంతే. సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ ఇన్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, మనం ఇందులో నెగిటివ్ సెంటెన్సెస్ కూడా నేర్చుకున్నాం కదా. మీకు ఎప్పటిలాగానే ఫస్ట్ 2 సెంటెన్సెస్ అంటే రోజు ఒక 2 సెంటెన్సెస్, ఫస్ట్ ఏమో ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ ఒక సబ్జెక్ట్ తీసుకొని, డిఫరెన్స్ ఏం రాదు కాకపోయినా సబ్జెక్ట్ ఒకటి అలా తీసుకొని ఒక 2 సెంటెన్సెస్ ఫామ్ చేసి ఫస్ట్ పాజిటివ్ తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ రాయండి. సో దిస్ ఈస్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. We will discuss the remaining topic in simple past tense in next class. Okay children, bye.